అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? ఈ దెయ్యాలు, భూతాలు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా నిజాలా అని అడిగితే చాలా మంది వీటిని కొట్టి పాడేస్తారు, నవ్వుతారు. కానీ వాటిని ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అవి నిజాలా, అబద్ధాలా అని. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ చాలా స్పెషల్. అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు హనుమాన్ వర్సెస్ ఈవిల్ స్పిరిట్. ఈ ఇన్సిడెంట్ జరిగింది వినయ్ అనే ఒక అబ్బాయి లైఫ్లో. స్టడీస్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ సిటీ ఏరియాలోనే ఉంటూ జాబ్ సెర్చ్లో ఉండేవాడు. వినయ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. తన పేరు గాయత్రి. ఒకరోజు వీళ్ళిద్దరూ మంచి రెస్టారెంట్కి వెళ్లారు. నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసి వాళ్ళ వెనకాల వస్తున్న మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ మంచి టైంని స్పెండ్ చేస్తున్నారు. ఇంతలో వినయ్కి ఒక కాల్ వచ్చింది. తీరా చూస్తే వాళ్ళ మామయ్య అతనికి కాల్ చేస్తున్నాడు. కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి మామయ్య చెప్పండి అనగానే, నాన్న వినయ్, మీ నాన్నగారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని ఆ బ్యాడ్ న్యూస్ చెప్పగానే వెంటనే వినయ్ వాళ్ళ ఊరికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి అవన్నీ పూర్తయిన తర్వాత కొద్ది రోజులు అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చాలా బాధలో ఉండడం చూసి వాళ్ళ మదర్తో అంటాడు, అమ్మా నువ్వు ఇక్కడ ఉంటే ఇదే ధ్యాసలో ఉంటావు, నాతో పాటు కొద్ది రోజులు సిటీలో ఉండు, నా రూమ్ దగ్గరే ఉండు, నీకు కూడా కొంచెం మైండ్ చేంజ్ అవుతుంది. ఎన్ని రోజులని ఇలానే బాధపడుకుంటూ కూర్చుంటావు, జరిగిందేదో జరిగిపోయింది, చనిపోయిన వాళ్ళు ఎలా అయినా సరే తిరిగి రారు కదా అని తనతో పాటే వాళ్ళ మదర్ని సిటీకి తీసుకెళ్లాడు. సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ని చూడ్డానికి అప్పుడప్పుడు వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చేవాళ్ళు. అదేవిధంగా వినయ్ వాళ్ళ నాన్నకి సొంత చెల్లెలు ఉండేది. అంటే వినయ్కి అత్తయ్య అవుతుంది. రెగ్యులర్ గా వాళ్ళని చూడ్డానికి వచ్చేది. సో వచ్చిన ప్రతిసారి వినయ్కి స్వయంగా తను చేసిన స్వీట్స్ అనేవి తీసుకొచ్చేది. ఎందుకంటే వినయ్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళంతా చక్కగా మాట్లాడుకునేవాళ్ళు, మంచి టైంని స్పెండ్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళేవారు, తినేవారు, షాపింగ్ చేసేవాళ్ళు. చూసే జనాలు ఏమనుకునే వాళ్ళంటే, అరే రిలేటివ్స్ అంటే ఇలా ఉండాలి, ఇంత మంచి కలిసిమెలిసి ఉండాలని వాళ్ళందరినీ చూసి అనుకునేవాళ్ళు. సో ఆ విధంగా కొద్ది రోజులు గడిచాయి. వాళ్ళ నాన్నగారు చనిపోయారన్న బాధలోంచి కొద్ది కొద్దిగా బయటపడుతున్నారు. సడన్ గా ఒక రోజు వినయ్కి బాగా హెవీగా కడుపులో నొప్పి రావడం స్టార్ట్ అయింది. హాస్పిటల్ కి వెళ్ళాడు, చెకప్ చేయించాడు, ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్స్ చెప్పారు. కానీ ఈవినింగ్ అయ్యేసరికల్లా తనకి విపరీతమైన కడుపు నొప్పి, ఆ తర్వాత కొద్ది రోజులకి హెడ్ఏక్ రావడం స్టార్ట్ అయింది. సో ఒక రోజు వాళ్ళ మదర్, అరే నాకు చిన్న పని ఉంది, ఇక్కడ దాకా తీసుకెళ్లరా అంటే, అప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. పని పూర్తి చేసుకునే సరికల్లా టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఆ టైంలో వాళ్ళు ఇంటికి రిటర్న్ అయ్యారు. రిటర్న్ అవుతున్నప్పుడు మధ్య దారిలో తను బైక్ నడుపుతున్నాడు, వాళ్ళ మదర్ వెనకాల కూర్చుని ఉన్నారు. సడన్ గా తనకి హెడ్ఏక్ రావడం స్టార్ట్ అయింది. తన బైక్ కంట్రోల్ లైట్ గా ఇలా షేక్ అవుతూ ఉంది. ఇంతలో తన మైండ్ లో ఎవరో గట్టిగా నవ్వుతున్నట్టు వినిపించింది. ఆ తర్వాత ఒక షాడో వాళ్ళ బైక్ ముందు నుంచి ఇలా వెళ్ళినట్టు వినయ్ కి మాత్రమే కనిపించింది. అలా కనిపించడంతో ఒక్కసారిగా భయపడి తన హ్యాండిల్ ని వదిలేయగానే బైక్ రోడ్డు పైన ఇలా రాసుకుంటూ చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. అక్కడ చుట్టుపక్కల ఉండే జనాలు వెంటనే అక్కడికి వచ్చారు. కొంతమంది అంబులెన్స్ కి కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వినయ్ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి వచ్చింది. కొన్ని గంటల తర్వాత వినయ్ స్పృహలోకి వచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ అక్కడ ముందే కూర్చునుంది. అమ్మకి ఎలా ఉంది అని చెప్పి వినయ్ అడిగితే, అమ్మ చనిపోయారనే బ్యాడ్ న్యూస్ ని వినయ్ తో తన గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. అది విన్న తర్వాత వినయ్ చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. నా వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి తనపైనే ఆ బ్లేమ్ అంతా తీసుకున్నాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళ మదర్కి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ చేసేశారు. వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. కొద్ది రోజులు వినయ్తోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నుంచి వినయ్ ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తన గర్ల్ ఫ్రెండ్ అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చేది, తను మాట్లాడడానికి ప్రయత్నించేది, కానీ సైలెంట్ గా కూర్చుని ఉండేవాడు. వినయ్ మైండ్ లో ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ రోజు తన కళ్ళ ముందు ఆ షాడో ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఈ హెడ్ ఏక్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, ఎంత చూపెట్టుకున్నా డాక్టర్స్ కి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది అని చెప్పి తను దీని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ప్రతిరోజు ఆ పెయిన్ అనేది ఎక్కువ అవడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల తర్వాత హెడ్ ఏక్, స్టమక్ పెయినే కాకుండా బాడీ పైన ర్యాషెస్ రావడం స్టార్ట్ అయింది. తన గర్ల్ ఫ్రెండ్ తను కలిసి చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేవారు, కానీ ఎటువంటి ప్రయోజనం ఉండేది కాదు. రోజు రోజుకి వినయ్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. వినయ్ అలా డిప్రెస్డ్ గా, ఒంటరిగా ఉండడం, గాయత్రితో కూడా అంత ఎక్కువగా కలవకపోవడం గాయత్రికి అంతగా నచ్చలేదు. అప్పుడు తను అనుకుంది, వాళ్ళ మదర్ ఫాదర్ చనిపోయిన తర్వాత వినయ్ చాలా ఇదిగా ఉన్నాడు,
ఏదన్నా ఒక చిన్న పార్టీని అరేంజ్ చేద్దాము, కొంచెం తన మైండ్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో తను ఒక చిన్న పార్టీని అరేంజ్ చేసింది. తెలిసిన 2-3 ఫ్రెండ్స్ ని పిలిచింది. ఆ తర్వాత వినయ్ వాళ్ళ ఇంటికి వచ్చి బలవంతంగా తను ఆ పార్టీకి తీసుకెళ్ళిన తర్వాత వినయ్ అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరూ డ్రింక్స్ తాగుతూ ఉన్నారు, బానే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వినయ్ కూడా కొద్దిగా స్మైల్ ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత గాయత్రి వినయ్ ని తీసుకుని బాల్కనీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ కొంచెం చీకటిగా ఉండేసరికల్లా వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ గా దగ్గరగా నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం మొదలు పెట్టారు. గాయత్రి అతన్ని కిస్ చేస్తూ ఉంది. అలా ముద్దు పెట్టుకుంటున్న టైంలో వినయ్ ఒక్కసారిగా గాయత్రి మెడని కొరకడం స్టార్ట్ చేశాడు. తన పెయిన్ ని తట్టుకోలేక గట్టిగా అరిచి వినయ్ ని ఒక్కసారిగా దూరంగా నెట్టేసింది. తోసేసిన తర్వాత, ఏంటి వినయ్, ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఏమైంది నీకు, ఇలా అని గాయత్రి తన పైన అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు వినగానే వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్లారు. కొద్దిసేపు అయిన తర్వాత అంత కుదుట పడింది. ఆ తర్వాత వినయ్ గాయత్రిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా తన రూమ్ కి వెళ్ళిపోయాడు. ఒకవైపు గాయత్రికి కొద్దిగా కోపం ఉండడంతో వినయ్కి కాల్ చేయడం కూడా మానేసింది. అలా ఒక 2 వీక్స్ గడిచిన తర్వాత కూడా వినయ్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో తను కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంది, కానీ వినయ్ కాల్స్ని లిఫ్ట్ చేయడం లేదు. తనకి టెన్షన్ స్టార్ట్ అయ్యి వెంటనే వినయ్ రూమ్ దగ్గరికి రీచ్ అయిపోయి ఆ డోర్ని కొడుతూ ఉంది. వినయ్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. వినయ్ని చూసిన వెంటనే గాయత్రి చాలా షాక్ అయింది. ఎందుకంటే వినయ్ చాలా మారిపోయాడు. తన నెయిల్స్ని పెంచేశాడు, గడ్డం ఇక్కడ దాకా పెరుగుంది, జుట్టు మొత్తం చిందరవందరగా ఉంది. అప్పుడు వినయ్ అంటాడు, రా గాయత్రి లోపలికి రా అని తనని ఇన్వైట్ చేసిన వెంటనే తను లోపలికి వెళ్ళి చూస్తే ఆ రూమ్ మొత్తం యూరిన్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే రూమ్ మొత్తం అక్కడ షిట్ కూడా కనిపించింది ఆ యూరిన్ తో పాటు. అదంతా చూసి గాయత్రి చాలా భయపడింది. అప్పుడు గాయత్రి అంటుంది, ఏంటి వినయ్, ఏమైంది నీకు, నేనున్నాను కదా, నాతో షేర్ చేసుకోవచ్చు కదా, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పచ్చు కదా, ఇదంతా కాదు, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, నేను అక్కడికి తీసుకువెళ్తానని వినయ్ని బలవంతంగా ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. చెకప్ అన్ని చేసిన తర్వాత అప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదనే డాక్టర్స్ చెప్పారు. అలా చెప్పిన తర్వాత అక్కడ ఉండే డాక్టర్ అన్నాడు, ఇదంతా కాదమ్మా, నేను ఒక మంచి సైకాలజిస్ట్ ని సజెస్ట్ చేస్తాను, అతను నా ఫ్రెండే, ఒక్కసారి వెళ్ళి అతన్ని కలవండి, ఇదంతా కూడా వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత షాక్ లో ఉన్నట్టున్నాడు, ఆ డిప్రెషన్ లో ఉన్నట్టున్నాడు, ఒకసారి వెళ్ళి అతన్ని కలిస్తే మీకు ఏదన్నా సొల్యూషన్ దొరకచ్చు అని చెప్పి ఆ సైకాలజిస్ట్ నెంబర్ ఇస్తే వెంటనే గాయత్రి ఆ సైకాలజిస్ట్ని కాంటాక్ట్ అయ్యింది. అపాయింట్మెంట్ కూడా బుక్ చేసిన తర్వాత వినయ్ని అక్కడికి తీసుకుని వెళ్ళింది. ఆ సైకాలజిస్ట్ వినయ్ తోటి చాలాసేపు మాట్లాడాడు. అసలు ఏం జరుగుతుంది, నీ మైండ్లో ఏం రన్ అవుతుంది, ఎలా ఉంది, తను ఏం చేసేవాడు, తను ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆ విధంగానే ఆ డాక్టర్ వినయ్తో ఒక 2-3 సెషన్స్ చేసిన తర్వాత 4th సెషన్ కూడా అతన్ని తీసుకొస్తే ఆ రోజు గాయత్రితో ఆ సైకాలజిస్ట్ అంటాడు, అమ్మా, నేను ఒక డాక్టర్ని అయినప్పటికీ ఈ విషయం ఇలా చెప్తున్నానని ఏమనుకోకు, కొన్ని విషయాలు ఉంటాయి, అవి సైన్స్కి కూడా అంతు చిక్కని విషయాలు. వినయ్ సిమ్టమ్స్ చూస్తే ఆ నెయిల్స్ అలా పెంచుకునడం, అందరికీ దూరంగా ఉండడం, తనకి ఆ పెయిన్ రావడం, తన ఐబ్రోస్ని అబ్జర్వ్ చేస్తే అవన్నీ ఇలా రౌండ్గా తిరిగిపోవడం, వీటన్నిటిని చూస్తుంటే నాకు ఒక కేసు గుర్తొస్తుంది. నేను సైన్స్ నమ్ముతాను, అట్ ది సేమ్ టైం నేను ఒక స్పిరిచువల్ పర్సన్ని కూడా. సో అందుకే నేను చెప్తున్నాను, నేను ఒక పర్సన్ని చూపిస్తాను, అతని దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వినయ్ గురించి కనుక్కో, అక్కడ మీకు ఏదైనా సొల్యూషన్ దొరకచ్చని ఆ సైకాలజిస్ట్ తనతో అనగానే వెంటనే సైకాలజిస్ట్ దగ్గర నుంచి డీటెయిల్స్ అని తీసుకుని తన ఫ్రెండ్ దగ్గర ఒక కార్ తీసుకుని ఆ నెక్స్ట్ డేనే వినయ్కి ఎటువంటి డీటెయిల్స్ చెప్పకుండా అలా సరదాగా బయటికి వెళ్ళొద్దామని చెప్పి వినయ్ని కార్లో కూర్చోబెట్టి తను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ ఏరియాకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. వాళ్ళ ఏరియాకి రీచ్ అయ్యేసరికల్లా ఆ ఏరియా చూడ్డానికి మొత్తం ఒక చిన్న అడవి ప్రాంతం లాగా ఉంది. వాళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్ వచ్చేసరికల్లా అలా లోపలికి వెళ్తూ ఉన్నారు. చుట్టూ కూడా ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ వాళ్ళకి కనిపించాయి. ఆ ఫ్లాగ్స్ పైన ఆంజనేయ స్వామి బొమ్మలున్నాయి. వినయ్ చుట్టూ ఆ ఫ్లాగ్స్ ని చూస్తూ ఉన్నాడు. ఎక్కడికొచ్చాం గాయత్రి మనం అని చెప్పి తన పైన కొద్దిగా సీరియస్ అవ్వడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత గాయత్రి కార్ ని ఒక పక్కకి పార్క్ చేసి చెప్తాను కదా పద అని చెప్పి వినయ్ చేయి పట్టుకుని ముందుకు తీసుకువెళ్తూ ఉంది. ఇంతలో
వాళ్ళక్కడికి ఏ వ్యక్తినైతే కలవడానికి వెళ్లారో ఆ పర్సన్ అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు గాయత్రి అతని ముందుకు వెళ్ళి అతనికి 2 చేతులు ఇలా జోడించి నమస్తే అని చెప్పింది. వెనకాలే ఉన్న వినయ్కి ఏం అర్థం కాలేదు. ఎక్కడికొచ్చాం, ఇతనెవరు, నమస్కారం ఎందుకు పెడుతున్నాం అని చెప్పి తనకి ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు ఒక సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ లాగా వినయ్ కనిపించింది. ఆ తర్వాత వినయ్ని గాయత్రిని తీసుకుని అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కిందకు వెళ్లి వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు. ఇంతకీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను ఒక సైకిక్. చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అని, యోగా అని, పూజలు చేస్తూ అతను ఆంజనేయ స్వామికి మహాభక్తుడు. సైకిక్ అంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా ప్లేస్ ని కానీ ఏదైనా వస్తువుని కానీ దాన్ని ముట్టుకున్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలని గ్రహించగలుగుతారు. అలాంటి కొన్ని ఎబిలిటీస్ ఆ పర్సన్ కు ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు ఆ చెట్టు కింద కూర్చున్న తర్వాత వినయ్ చెయ్యిని తన చెయ్యి పైన పెట్టమని అతను అడుగుతాడు. అలానే వినయ్ చేస్తాడు. చేసిన తర్వాత ఆ చెయ్యిని ఇలా పట్టుకుని అతను కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీస్ అన్నిటిని ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కొద్దిసేపు అయిన తర్వాత తను కళ్ళు తెరిచి ఇక్కడ కాదు, మనం ఇంకొక 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఒక ప్లేస్ ఉంటుంది, వీటన్నిటి గురించి మనం అక్కడ మాట్లాడదామని చెప్పి కార్ తీయమని అంటాడు. ఆ విధంగానే తను కార్ తీస్తుంది. వాళ్ళు ముగ్గురు కార్లో వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక చిన్న గుహ కనిపిస్తుంది. ఆ గుహని చూపెట్టి అంటాడు, నేను అక్కడే రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉంటాను. లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. మనం అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి కొన్ని మంత్రాలు చదువుతాము. ఆంజనేయ స్వామిని పూజిద్దాము. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తానని అతన్ని తీసుకువెళ్తారు. వినయ్ని కొంచెం బలవంతంగా ఆ గుహ వైపుకు తీసుకువెళ్తారు. వినయ్ చాలా బలవంతంగా నేను రాను అన్నట్టుగానే బిహేవ్ చేస్తూ వాళ్ళిద్దరు కూడా చేతులు పట్టుకుని ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళగానే ఆ గుహ లోపలికి ఇలా ఎంటర్ అవుతూ ఉంటారు. సడన్ గా వినయ్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. గాయత్రి అది చూసి చాలా భయపడింది. ఆ పక్కనే ఉండే పర్సన్, నువ్వేం కంగారు పడకమ్మా, అతన్ని అక్కడ తీసుకెళ్లి పడుకోబెడదామని చెప్పి అక్కడ ఒక ప్లేస్ లో అతన్ని పడుకోబెట్టారు. కొద్దిసేపు అయిన తర్వాత వినయ్ కి సడన్ గా మెలకు వచ్చింది. తన నోట్లోంచి లైట్ గా బ్లడ్ కక్కాడు. అండ్ ఆ బ్లడ్ తో పాటు ఏదో గ్రీన్ కలర్ లిక్విడ్ తన బాడీలోంచి బయటకు వచ్చింది. అప్పుడు వినయ్ అడుగుతాడు, నేను ఆ గుహ దగ్గరికి వెళ్ళగానే అంత గట్టిగా అరిచింది ఎవరు అని. అప్పుడు ఆ పర్సన్ అండ్ గాయత్రి ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సౌండ్ వినపడలేదు. గాయత్రి అంటుంది, మాకు ఎటువంటి సౌండ్ వినపడలేదని. లేదు, ఆ గుహలోకి నేను అడుగు పెట్టగానే ఇలా ఒక సౌండ్ వచ్చింది. ఆ తర్వాత నా బాడీలోంచి ఏదో బయటికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. సడన్ గా కళ్ళు తిరిగాయి నాకు, నేను అలా కింద పడిపోయానని వినయ్ అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న పర్సన్ లైట్ గా నవ్వి, నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు, నీ సమస్య పూర్తిగా తొలగిపోయిందని వినయ్తో అంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత వినయ్ తన ఫేస్ వాష్ చేసుకుంటాడు. అక్కడ ఆంజనేయ స్వామిలా బొట్టు పెట్టుకుని వాళ్ళు ముగ్గురు రిటర్న్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఆ పర్సన్ అడుగుతాడు, మీ ఇంట్లో ఏదన్నా ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరితోనైనా ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు అని. అప్పుడు వినయ్ అంటాడు, అలాంటిదేం లేదు, ఏం మీరన్నట్టుగా అట్లాంటి గొడవలు ఏం లేవు అని అంటాడు. లేదు, ఒకసారి కరెక్ట్గా గుర్తు తెచ్చుకో, ఏదైనా సమస్య ఎలాంటిదైనా సరే ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయంటే, అప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు మా అత్తయ్య వాళ్ళతో ఒక చిన్న గొడవ జరిగింది, ఆ తర్వాత అందరం కలిసిపోయాం, అందరం బాగానే ఉంటున్నాం అంటాడు. అప్పుడు అతను అంటాడు, వాళ్ళేమన్నా తినడానికి నీకు స్వీట్స్ లాంటివి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా ఎప్పుడైనా అని అడుగుతాడు. మా అత్తయ్య వచ్చిన ప్రతిసారి తను స్వీట్స్ తీసుకొస్తుంది అని చెప్పి అతను ఆ పర్సన్ తో చెప్పగానే అతను అంటాడు, ఆ స్వీట్స్ ద్వారానే నీ పైన బ్లాక్ మ్యాజిక్ ని వాళ్ళు చేశారు అని వినయ్ తో అంటాడు. వినయ్ అది విన్న తర్వాత చాలా షాక్ లో ఉంటాడు. వాళ్ళ అత్తయ్య పైన చాలా కోపం వస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న గాయత్రి అంటుంది, జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనకు దూరంగా ఉందాము, నువ్వు మళ్ళీ ఎటువంటి గొడవలు పెట్టుకోకు అని అతనితో అనగానే వినయ్ కూడా గాయత్రి మాటలు విని సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత వినయ్ కొద్ది రోజులు ఆ పర్సన్ తోటే ఉంటాడు. అక్కడే ఉండి ఆంజనేయ స్వామికి పూజలు చేస్తూ ఒక 40 days వరకు హనుమాన్ చాలీసా చదువుతూ కొన్ని పూజల్ని చేశాడు. ఆ తర్వాత అతనికి ఎటువంటి సమస్య లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతనికి ఒక మంచి జాబ్ దొరికింది. తనకిష్టమైన గాయత్రినే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. సో ఇది వినయ్కి జరిగిన స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇక్కడ పక్కనే మీకు హర్ నేమ్ ఈజ్ రమ్య అని ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని గనక ఇంతవరకు చూడకపోతే చూసేయండి.